ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ లేవగానే వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. 1 వీక్ నుండి అయితే వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే దివాళీ ఫెస్టివల్ కదా. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మన టైమింగ్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోతాయి. మన ఇంట్లో మనం ఫాలో అయిన టైమింగ్స్ అయితే వేరే చోటకి వెళ్ళిన కాడ అయితే మనం అస్సలు ఫాలో అవ్వలేము. ఎంత ఫాలో అవుదామన్నా మనకి సెట్ అవ్వదు. సో అక్కడికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి 1.5 kg నుండి 2 kgs అయితే గెయిన్ అయ్యాను నేను. సో మళ్ళీ వచ్చాక మళ్ళీ వెయిట్ లాస్ కోసం అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను. వెయిట్ లాస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి, వీడియో తీయడానికి అయితే టైం పడుతుంది. సో రెగ్యులర్గా డే బై డే అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా 1 అవర్ ముందు ఒక కప్పు పెసరపప్పును అయితే నానబెట్టేసుకొని తర్వాత సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. పెసరపప్పుతో చీల అయినా ఏదైనా చీల ఐటమ్స్ అయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మనకి స్టమక్ అనేది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పులియబెట్టే పని లేదు. జస్ట్ 1 అవర్ ముందు మనం ప్లాన్ చేసుకున్నామా అంటే ఏదైనా సోక్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని వేసుకోవడమే అంతే. పెసరపప్పును మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, పసుపు అండ్ మనకి స్పైసీ తగ్గట్టు కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, జీలకర్ర ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసేసుకొని మంచిగా అదంతా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ ఫస్ట్ కట్ చేయడం అయితే మర్చిపోయాను. తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. శనగపిండి వేసుకొని కలుపుకున్నాక టమాటోస్ కట్ చేసి వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ చీల మనకి స్టమక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. 2 చీల తిన్నా కానీ స్టమక్ లైట్ వెయిట్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి హెల్తీగా అనిపిస్తుంది, బాడీ లైట్ వెయిట్గా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ఇలా పెసరపప్పుతో చీల అయితే తయారు చేసుకున్నాను. తర్వాత ఒక 2 చీల అయితే ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం నాకు స్పైసీగా తినడం అయితే ఇష్టం కాబట్టి కొంచెం సైడ్కి ఏమైనా పికిల్ పెట్టేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. పికిల్స్తో అయితే నేను ఇలా పెసరపప్పు చీల అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫినిష్ చేశాను. తర్వాత 11 o'clock మనకి ఆకలిస్తుంది కదా, నేను మార్నింగ్ లేవగానే ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆర్డర్ పెట్టేసుకున్నాక ఒక 10 minutesలో అయితే వచ్చేసాయి. ఇలా జామకాయలు అండ్ యాపిల్స్ అండ్ దానిమ్మ ఇలా ఒక 4 తీర్లు అయితే అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. తర్వాత 2 యాపిల్ బేర్ అయితే తీసుకున్నాను. 11 o'clockకి 2 యాపిల్ బేర్ అయితే తీసుకున్నాను. తర్వాత లంచ్లో వచ్చేసి అయితే ఇలా బీట్రూట్తో అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను. బీట్రూట్ రైస్ మనము తీసుకునే ఫుడ్లో క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఇలా అన్ని రకాలుగా తీసుకుంటే మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని తీర్ల మనకి శరీరానికి అయితే అందుతాయి కదా. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, స్పైసీ తగ్గట్టు మిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని తర్వాత ఇలా ఒక 15 minutes ముందు నేను ఈ మిల్ మేకర్స్ అయితే సోక్ చేసుకున్నాను. తర్వాత ఈ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మిల్ మేకర్స్ అనేవి మనకి చాలా హై ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మనం వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నామా అంటే మిల్ మేకర్స్ మనం తీసుకునే ఫుడ్లో మిల్ మేకర్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్ ఫుడ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇలా బీట్రూట్ని అయితే చాలా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని మంచిగా మిల్ మేకర్స్ అండ్ బీట్రూట్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని జస్ట్
చిన్న కప్పు రైస్ అయితే వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ మిల్ మేకర్స్, బీట్రూట్ వేసుకునేసరికి క్వాంటిటీ అనేది హెవీగా అయిపోతుంది. మనకు నచ్చిన ఫుడ్ తింటూ కూడా ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ బీట్రూట్ మిల్ మేకర్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. మనకి డైట్ చేసినాము, మనకు నచ్చని ఫుడ్ అన్నది కాకుండా మనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. తర్వాత ఈవినింగ్ టైంలో జస్ట్ గ్రీన్ టీ అయితే తీసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్లో వచ్చేసి ఒక హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మాది మొత్తం క్రీమ్ మిల్క్ తీసుకుంటాము. హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకొని మరిగినాక అందులో జస్ట్ 1 స్పూన్ వరకు ఓట్స్ అయితే వేసుకొని ఇలా ఒక 2-3 ఉడుకులు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత మన దగ్గర నేనైతే ఇక్కడ చియా సీడ్స్ వేసుకుంటున్నాను. తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత ఔషధ గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్గా సీడ్ సైక్లింగ్ అయితే ఫాలో అవుతాను. ఏదో ఒక విధంగా అయితే తీసుకుంటూ ఉంటాను. ఈ సీడ్ సైక్లింగ్ ఇలా తీసుకోవడం వలన మనకి హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పీసీఓఎస్ కూడా చెక్ పెట్టేయచ్చు. అండ్ ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇలా ఏదో విధంగా అయితే నేను తీసుకుంటుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను ఓట్స్తో అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.